రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ పామిస్ట్రీలో మ్యారేజ్ లైన్స్ని ఎలా గుర్తించాలి అరచేతిలో. మీరు ముఖ్యంగా మ్యారేజ్ లైన్స్ని గుర్తించేటప్పుడు చాలా ప్రపోజల్స్ మీకు లైఫ్లో వస్తుంటాయి. అంటే లవ్ అఫైర్స్ కావచ్చు, బిఫోర్ మ్యారేజ్ ఉండే అట్రాక్షన్స్ కావచ్చు, అన్ని ప్రపోజల్స్ మ్యారేజ్ లైన్స్ లాగా చేతిలో కనిపించవు. మొదట మ్యారేజ్ లైన్స్ ఎక్కడ ఉంటాయో తెలుసుకుందాం. మీరు ఇమేజ్ని చూడండి. అరచేతిలో చాలా వరకు పింక్ స్కెచ్తో మార్క్ చేసిన విధంగా మ్యారేజ్ లైన్స్ అలాంటి అంటే ఆ ప్లేస్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ 3 లైన్స్ని మార్క్ చేయడం జరిగింది. ఈ రకంగా ఎందుకు మార్క్ చేసామంటే చిన్న గీతలన్నీ కూడా చాలా వరకు మ్యారేజ్ ప్రపోజల్స్గా చెప్తారు. అది లాంగ్ లైన్ ఏదైతే ఉందో అది మ్యారేజ్ లైన్గా చెప్తారు. అయితే ఎవరి చేతిలో అయితే ఒక్కటే లైన్ లెంతీగా కనిపిస్తుందో ఆ పర్టికులర్ ఏజ్లో మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా లైన్స్ అన్ని కూడా కేవలం ప్రపోజల్ లైన్స్ కిందనే మనం తీసుకోవాలి. మెయిన్ లైన్ ఏదైతే లెంతీగా కనిపిస్తుందో అది వివాహ రేఖగా చెప్తారు. మరి ఆ రేఖ ఎవరి అరచేతిలో, ముఖ్యంగా ఆడవాళ్ళ అరచేతిలో అయితే ఎడమ చేతిలో ఈ రేఖ ఉండాలి. మరి మగవాళ్ళకైతే కుడి చేతిలో ఇలా రేఖ ఉన్నట్టయితే వివాహం త్వరలో అయ్యే అవకాశం ఉంటుంది. మీకు వివాహ రేఖలో ఒక అవగాహన వచ్చింది కదా. మరి మ్యారేజ్కి సంబంధించిన అబ్స్ట్రక్షన్స్ ఏమన్నా వస్తూ ఉంటే దానికి తగిన పరిహార మార్గాలు పాటిస్తే ఈ రకంగా లైన్ ఫార్మేషన్స్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అరచేతిలో మరి మ్యారేజ్ లైన్ కొంచెం లెంతీగా కనిపిస్తుంది. ఇది మ్యారేజ్కి సంబంధించిన లైన్ కాబట్టి ఈ రకంగా ఉన్నప్పుడు వివాహం జరిగింది అని మనం చాలా వరకు గుర్తించవచ్చు. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.